నీ కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు. అంత సులువుగా దేనికి కన్నీరు పెట్టకు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే ధైర్యం చాలా గొప్పది. తీయటి నీరుని ఇచ్చే బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు. జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ గర్వం, నీ అహంకారం, నీ ధనం కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని స్థితికి చేరుకునే రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. ఈ లోకంలో మెప్పు కోసం బతికే వాళ్ళు వేషధారణతో బ్రతుకుతూనే ఉంటారు. తన కోసం తాను బ్రతికే వాళ్ళు వేషధారణతో ఉండరు. మనం వెళ్ళిన చోట మనకు మర్యాద ఇవ్వలేదని బాధపడడం కాదు, మర్యాద తెలియని వారి దగ్గరికి వెళ్ళడం మన తప్పు. నా దృష్టిలో విజయం అంటే రేపు నవ్వుతూ బ్రతకడానికి ఈరోజు నవ్వుతూ పని చేయడం. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, అలాగే ప్రాణం తీసేదాన్ని కూడా మందు అని అంటాం. పేర్లు ఒకటే అయినా వాటి గుణం వేరు. అలాగే మనుషులంతా ఒకటే అయినా వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమలాడుకోవడంలో తప్పు లేదు. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. జీవితంలో ఎంత ముందు వెళ్ళినా కొన్ని విషయాలు అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో చెడు చేసేవారెవరో తెలియదు. మనల్ని అతిగా పొగిడే వాళ్ళు మనకు కీడు చేస్తారని తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మంచివారిని నమ్మద్దు. నటించే వారినే నమ్ముతారు, వారికే విలువ ఇస్తారు. మనిషి మంచితనం గుర్తించే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. వారిని చూసి ఎగతాళి చేస్తారు. ఇదే లోకం తీరు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన గుణంను బట్టి గౌరవం ఇచ్చేవారే నిజమైన ఆప్తులు. ఎవరిని చులకనగా చూడకు, బాధ పెట్టకు. నీ శక్తి తగ్గినప్పుడు వారి అవసరం నీకు కలుగవచ్చు. కొంచెం కూడా అర్హత లేని వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, నువ్వు ఇచ్చిన అలుసే అందుకే కారణం. ఎదుటివారు ఏడుస్తుంటే ఆనందపడకు. నీకు ఎందులో సంతోషం ఉందో అదే నీకు దొరుకుతుంది. ఆయుధం లేకుండానే మాటల ద్వారా చంపేది నోరు. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. కాదంటారా? సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ తప్పే. దీనివల్ల జీవితం అసంతృప్తిగా సాగుతుంది. కోపం ఒక క్షణం ఉండి వెళ్ళిపోవాలి. ప్రేమ చిగురుస్తూ ఉండాలి. అప్పుడే బంధాలు కలుసుంటాయి. ఒకరు నవ్వుతారనో వెక్కరిస్తారనో నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతే నువ్వు చేరాలనుకున్న గమ్యం కాదు కదా. ఇంటి గుమ్మం కూడా నువ్వు ఎప్పటికీ దాటలేవు. మిమ్మల్ని అరిచేవాళ్ళు, తిట్టేవారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే వారికన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు. జీవితంలో నువ్వు నేర్చుకున్న ప్రతి విషయం నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప నిన్ను కిందికి పడేలా ఎప్పుడూ చెయ్యవు. ఫ్రెండ్స్, ఈ వాక్యాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్